హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. కళ్యాణ్ తనుజ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మొత్తం విన్న తర్వాత. ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. పవన్ సాయి గారి ట్రోఫీ తనుజ గారి ఇంట్లో ఎందుకు ఉంది అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోలో హేటర్స్ గురించి మాట్లాడాను. ఈ వీడియోలో కళ్యాణ్ తనుజ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి మాట్లాడబోతున్నాను. అదే టాపిక్ మీదే. ఏంటంటే కొంతమంది కళ్యాణ్ తనుజ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ అనమాట నాకు డిఎం చేశారు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా. అదేంటి అన్నా, మేము కళ్యాణ్ తనుజకి చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నాం అన్నా, కల్ట్ ఫ్యాన్స్ అన్నా, వాళ్ళిద్దరిని బాగా ఇష్టపడ్డాము. పవన్ సాయితో తనుజ గారి రిలేషన్ కడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. మీరు ఏదో కనుక్కొని చెప్పండి, నిజంగా చెప్పండి అని రకరకాలుగా అడుగుతున్నారు క్వశ్చన్స్. వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్క అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్క కళ్యాణ్ తనుజ గారి ఫ్యాన్స్కి చెప్తున్నా. మీరు అసలు నిజంగా కళ్యాణ్ తనుజ అభిమానించారా? చెప్పండి. అభిమానించారా? మీరు అభిమానించారా? అనుమానించారా? మీరు అనుమానిస్తున్నారా? ఎలా తయారయ్యారంటే అనుమానం మొగుడు ఉంటాడు సరే, అనుమానం భర్త భార్య మీద ఎప్పుడు అనుమానం పడుతుంటాడు. అలా తయారయ్యారు మీరు. మీరు అభిమానం అర్థం కాదు, అనుమానం అర్థం కాదు, మీరు ఏదో అర్థం కావడం నాకైతే. మీకు నమ్మకం లేదా తనుజ మీద, కళ్యాణ్ మీద? చెప్పండి నాకు. మీరు నిజంగా ఇష్టపడి ఉంటే మీకు నమ్మకం ఉండాలి. ఎందుకు నమ్మకం లేదు? ఎవడో ఏదో చెప్పేస్తే ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఎందుకు భయపడతారు మీరు? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానబ్బా, మీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. ఏ రోజైనా 11 ఏళ్ల ప్రయాణం కదా పవన్ సాయిది, తనుజది ముద్దమందారంలో. ఏ రోజైనా పవన్ సాయిని పట్టుకొని తనుజ నాన్న అని పిలవడం చూసారా? నాన్న అని పిలవడం చూసారా? ఎప్పుడైనా పవన్ సాయి గారు అంటది, అవునా కదా? ఏ రోజైనా పవన్ సాయిని 11 ఏళ్ల ప్రయాణంలో పవన్ సాయిని స్టేజ్ మీదకి పిలిచి ట్రోఫీని పంచుకోవడం చూసావా? ఇప్పుడు ఒక ట్రోఫీ అని కాదు, ఏదైనా సరే పవన్ సాయి గారితో తన విజయాన్ని పంచుకోవడం చూసామా? మరి కళ్యాణ్తో పంచుకుందిగా. కళ్యాణ్ని అంతమంది ముందు స్టేజ్ మీదకి పిలిచి తనతో అవార్డు పంచుకుందా లేదా? చెప్పండి. కళ్యాణ్ని నాన్న నాన్న అని ముద్దుగా ప్రేమగా హౌస్లో ఉన్నప్పుడు పిలిచింది, బయటకు వచ్చిన తర్వాత పిలిచింది, అవునా కదా? మన కళ్ళ ముందుగా జరిగింది ఇవన్నీ. చెప్పండి. మన కళ్ళ ముందుగా జరిగింది ఇవన్నీ. మన కళ్ళ ముందు ఎన్ని జరగలేదు చెప్పండి. పవన్ సాయి గారి మీద ఎన్నో ట్రోల్స్ వస్తాయి. ఏ రోజైనా తనుజ వెళ్ళి స్టాండ్ తీసుకుందా? తన గురించి మాట్లాడితే తప్ప వేరే విషయాల్లో తనుజ ఇన్వాల్వ్ అయిందా? పవన్ సాయి విషయంలో కళ్యాణ్ గురించి ఎన్నిసార్లు స్టాండ్ తీసుకోలేదు? అవన్నీ ఏమైపోయినాయి? మర్చిపోయారా? క్లియర్గా అర్థమవుతుంది తనుజ కళ్యాణ్ అంటే ఏంటో. ఇప్పుడు వాళ్ళ బాండింగ్ అనేది క్లియర్గా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అరే బాబు, ఒకటి అడుగుతాను రా. ఇప్పుడు జాతిరత్నంలో షోలో రోహిణి లవ్ సింబల్ చూపించి ఇది నేను ఇది నువ్వు అంటే నువ్వు కాదు అన్నాడా లేదా? అలా అన్నప్పుడు మరి ఎవరని రోహిణి అడిగితే అక్కడ రోహిణి అడిగిన తర్వాత కళ్యాణ్ అది నేను చెప్పను అన్నాడు. అప్పుడు తనుజ సిగ్గుపడింది. మీరు గమనించారా? మ్యూచువల్ ఫ్యాన్స్ గమనించారు కదా? మరి అక్కడ వాళ్ళందరికీ తెలుసు అది ఏంటన్నది. ప్రతి ఒక్కరికి తెలుసు అది ఏంటన్నది. ఇలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. హౌస్లో 105 రోజులు వాళ్ళని చూసిన వాళ్ళగా మీకు ఇదేనా వాళ్ళ గురించి అర్థమైంది? ఇదేనా మీరు అభిమానించింది వాళ్ళని? ఒకటి కాదు, రెండు కాదు, 100 మూమెంట్స్ ఉన్నారా బాబు? 100 మూమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. పవన్ సాయి గారితో ఇలాంటి ఒక మూమెంట్ చూపించండి నాకు, ఒకటి చూపించండి. పవన్ సాయి గారిని అడిగి కొనుక్కోవాలా? క్లియర్గా అడిగి కొనుక్కొని చెప్పాలా? ఏమని అడగాల? ఆ ట్రోఫీ గురించి ఏమని అడగాలి నేను? పవన్ సాయి గారి ఇంటికి వెళ్ళి, సార్ మీది ట్రోఫీ అక్కడ తనుజ గారి ఇంట్లో ఉందంట, అది మీరు ఆ ఇంట్లో పెట్టడం వల్ల మీకు తనుజ గారి రిలేషన్ ఉందని నేను నమ్ముతున్నాను అంటే అడగాల? అది మీరు నిజమా కాదని అడగాల? మూతి మీద దాన్ని పంపిస్తాడు. తనుజని అడిగితే ఎగిచి తత్తది కాల్తో. ఏమని కనుక్కోవాలి, ఏమని అడగాలి? క్లియర్గా ఉంది కదా. అసలు ఏమైనా డౌట్ ఉంది కదా కనుక్కోవడానికి, అడగడానికి? ఏం లేదు అక్కడ. ఏం లేనప్పుడు ఎందుకు అడగాలి? ఏం అడగాలి? తనుజ కళ్యాణ్ మీద నమ్మకం ఉంటేనే వాళ్ళని అభిమానించండి, లేకపోతే అవసరం లేదు. మీరు అభిమానించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద నమ్మకం లేకుండా మీరు అనవసరంగా వాళ్ళని ప్రెజర్ గురి చేస్తారు, మీరు ప్రెజర్ గురి అవుతున్నారు. నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంటేనే అభిమానించండి.
ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను మీకు. మీరు ఏమన్నా అనుకోండి, నేను నమ్ముతాను వాళ్ళని. నాకు నమ్మకం ఉంది కళ్యాణ మీద, తనుజ మీద, వాళ్ళ బాండింగ్ మీద. నేను ధైర్యంగా ఉన్నాను, నేను గట్టిగా ఉన్నాను. మీరు ఇంకా భయపడుతూ మీరు ఇంకా ఇలాగే ఉంటే హేటర్స్ ఎప్పటికప్పుడు ఆడుకుంటూనే ఉంటారు మిమ్మల్ని. అంతే నేను చెప్పదలుచుకుంది. మీరు ఏమని అర్థం చేసుకుని, ఎలా అని అర్థం చేసుకుని, ఓకేనా?